మరో మినీ యుద్ధంతో తెలంగాణ గడ్డ వేడెక్కబోతుందా? రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? ఇప్పటికే రేవంత్ తన గ్రౌండ్ వర్క్ ని మొదలు పెట్టేశారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉపసమరం స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. అసలు ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఈ పోరులో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో 10 అనే సంఖ్య చాలా ఫేమస్ గురు. ఇదే నెంబర్ పేరుతో ఆనందపడే పార్టీ ఉంది. ఇదే నెంబర్ పేరు చెప్తే కంగారు పడే పార్టీ కూడా ఉందని తెలుసా? కారు పార్టీకి 10 నెంబర్ చెప్తే సంతోషపడుతుంది. అదే కాంగ్రెస్ కు 10 నెంబర్ చెప్తే టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు ఇదే టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా మనసులోని మాటను బయట పెట్టేశారు. అదేంటో తెలుసా? రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతుందని, రేపో మాపో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఇక్కడికి రాలేదు. ఇదే మాట ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలను పరేషాన్ చేస్తుంది. ఎన్నికలు ఏంటి, ఓట్లేంటి అని జనాలు సైతం ఆలోచనలో పడ్డారు. అసలు విషయం ఏంటని లోతుగా అర్థం చేసుకుంటే మాత్రం పార్టీ ఫిరాయించిన 10 ప్రాంతాల్లో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే సూచించారని తెలుస్తుంది. మరి తెలంగాణలో దాదాపుగా 14 నెలల పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. పరిపాలనకు పాస్ మార్కులు వేస్తే ప్రభుత్వం పడిపోకుండా గండం నుంచి తప్పించుకునేందుకు వచ్చి రాగానే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. కారు పార్టీలో ఓ 10 మంది లీడర్లకు బ్రతిమిలాడో ఎలాగలాగో ఒప్పించి కాంగ్రెస్ కండువను కప్పారు. కానీ అందులో పార్టీ ఫిరాయించిన 10 మంది కూడా గులాబీ గూటి వైపే చూస్తున్నారని తెలుస్తుంది. కారు పార్టీలో కేసీఆర్ ఒక్కరే డ్రైవర్. కానీ కాంగ్రెస్ లో అలా కాదే. స్టీరింగ్ పై ఎన్ని చేతులుంటాయో, ఏ వైపునకు వెళ్తాయో అస్సలు తెలియదు. చూడాలి మరి ఉపసమరం నాటికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే భవిష్యత్ ఎలా ఉంటుందో.